హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర వడ. ఇది టేస్ట్లో అదుర్స్, తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వడలు మీరు కూడా చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు నేను చెప్పే చిట్కాలతో ఎంతో క్రంచీగా క్రిస్పీగా ఉండే తోటకూర వడను పర్ఫెక్ట్గా ట్రై చేయండి. ఈ వడలు తయారు చేయడానికి ముందుగా 1 కప్పు శనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినప్పప్పు వేసి శుభ్రంగా కడిగి 4 లేదా 5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జాడీలో ఈ నానబెట్టిన పప్పును వేసి కొద్దిగా బరుసుగా కానీ మెత్తగా కానీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మనం సన్నగా తరిగిన తోటకూర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా ఫ్లేవర్ కోసం సోంపు వేస్తున్నాను. టేస్ట్ కోసం 1/2 స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలపండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేసి సరిపడా వేడి చేయండి. నూనె వేడయ్యాక లైట్గా నీళ్ళల్లో చేతిని తడుపుతూ పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతిలోకి తీసుకున్న పిండి ముద్దను వెడల్పుగా అని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో హోల్ చేస్తూ నూనెలోకి మెల్లగా జారవిడవండి. ఇలా వేసిన వడలను వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత చెంచాతో మెల్లగా కదపండి. వడలను ముందు వెనకాల మారుస్తూ ఈవెన్గా 5 నిమిషాలు ఫ్రై చేయండి. సగం వరకు ఫ్రై అయిన ఈ వడలను తీసి ఒక గిన్నెలో పక్కనుంచండి. తర్వాత మిగిలిన పిండిని కూడా వడలుగా వత్తుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా సగం వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఫస్ట్ ఫ్రై చేసిన వడలను నూనెలో ఒక్కొక్కటిగా వేస్తూ మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వలన వడలు డీప్గా ఫ్రై అయ్యి పిండి పిండిగా ఉండకుండా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా హెల్దీగా డిఫరెంట్గా కూడా ఆకుకూరలతో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఆకుకూరలు తినడానికి పిల్లలు ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా చేసి పెట్టండి. మంచి టేస్ట్తో పాటు హెల్దీగా కూడా ఉంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి ఎన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.